Leave me. Please come. Right. Sandra. Idiot. Rosie, leave me. No. Rosie, leave me. Oh, you. James, please come. Oh my God. No, James. అయిందా? మద్దన కంప్లీట్ గా పూర్తయిందా? గుడ్, వెరీ గుడ్. నీకెన్నిసార్లు అయితోల్ మందు కొట్టద్దు, వద్దు, వద్దని? నో హియరింగ్. మందు అంటే బాల్ న్యూసెన్స్ అని చెప్పానా? మందు కొట్టకపోతే నిన్ను వాడు కాదు, వాడి గ్రాండ్ ఫాదర్ అయినా కొట్టగలరా? బ్రదరు, మిస్టర్ రాబర్ట్, నువ్వు ఒక్కడివే 10 మందిని పట్టని వాయించేయగలవు. అలాంటిది నిన్ను వాడు సింగిల్ గా వాయించాడు, సోలోగా వాయించాడు. చూడు రే, ఆ ముఖం చూడరా. ఎలక్షన్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేల దీపింగ్ ఫేసు నువ్వును. ఉండు, మందు రాస్తా. కదలొద్దు. అరే, కదలొద్దంటే కదులుతావు. స్టడీ స్టడీ స్టడీ. కాస్త సురుక్కుమంటుంది పాలిటిక్స్. మండిందా? మరి ఆ మందు లోపల మండుతుంది, ఇది బయట మండుతుంది. ఓర్చుకోవాలి. ఇదిగో బ్యాండేజ్. నువ్వేం వరి అవ్వకు, మార్నింగ్ అంతా సర్దుకుంటుంది. భయపడకు. అస్సలు భయం అనేది మన డిక్షనరీలోనే లేదు. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. ఫాదర్, ఐఎమ్ సారీ ఫాదర్. రాబర్ట్ నా మూలంగా చాలా దెబ్బలు తిన్నాడు. కాస్త దురిసే గాని మనిషి చాలా మంచివాడు. రాబర్ట్ ని చూసినప్పుడే అనిపించింది, ఐ థింక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకోసం నేను, నా కోసం నువ్వు. ఐ లవ్, యూ లవ్, వీ లవ్. ఇంతసేపు అక్కడున్నది నువ్వా? ఇతరుల కన్ఫెషన్ వింటో నేరం కాదు. పాప పరిహారం కోసం చేసే కన్ఫెషన్ అయితే వినటం నేరమే, కానీ ఇది అలాంటిది కాదు కదా. ఇది నా హార్ట్ కన్ఫెషన్. నీ హార్టా? యు ఆర్ మై హార్ట్, మై స్వీట్ హార్ట్. నాట్ హియర్, ఇక్కడ కాదు. దెన్ లెట్స్ గో అవుట్. బయట మా యమకింకరుడు ఉన్నాడేమో. పద చూద్దాం. అదిగో అతనే. ఎందుకు ఎప్పుడు ఆ దునపోతుగాని వెంటేసుకు తిరుగుతావు? ఏం చేయను, అతనే నా బాడీగార్డ్. ఏడ్చాడు. ఇక నుంచి నేనున్నానుగా నీ బాడీ గార్డు. పద.
ఏంటి చూసినావా నీకోసానికి ఎటువంటి కెమెరా తీసుకొచ్చినాను దీనికి ఓపెనింగ్ సెరమనీ చేయాలా తెలిసిరా నీ ఫోటో దించుతా ఇప్పుడు కాదు రేపు దించుతూ గానిలే మా నాయన మేల్కున్నాడు అరే ఊకే నాయనా నాయనా అంటూ మకరం చేస్తావు తెలిసిరా బేటీ రయ్యా ఆవో వస్తున్నా నీ ఫోటో ప్రోగ్రాము రేపు పెట్టుకో వస్తాను రేపు కలుస్తాను ఇవాళ రేపు పబ్లిక్ గా లవ్ చేస్తున్నారు ఈమె ఊకే భయపడుతుంది ఈ మతాబా ఎక్కడికి ఎందుకు వచ్చిందిరా నాయన అక్కయ్యో బాగా వస్తున్నారే బావాని జాగ్రత్త చూసుకో సూపరే ఏ మతాబా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మగడా చంద్రబింబం లాంటి ఈ బుజ్జబ్బాయి ముఖం మా ఇంట్లో ఎలగడం మానేసింది కదూ అందుకని నేనే ఏకీ తఫా ఎలిగించిపోదా అని వచ్చాను మతాబా దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో మనల్ని ఎవరైనా చూస్తే నా పరువు ఖర్చయి పోద్ది అయితే పరువు కొనుక్కో ఈ 6 నెలల ఖర్చు వడ్డీతో సహాయిచ్చే లేదా నిల్చున్న పళంగా నీ దుమ్ము రోడ్డు మీద దొరికేస్తా. కూతురికి కాకపోతే నాయనకి దించుతా ఫోటో అక్కడ మతాబాలు హెలుగుతున్నాయే ఆ మతాబా సరే ఈ మతాబా వెలిగితే పైన కింద కుంపగోడు అంతా అంటుకుంటుంది అబ్బాయి గారు 6 మాసాల నుంచి నేను డబ్బు ఇవ్వటం లేదని అంతా పని చేస్తావు అంతా పని చేయకు మగడా మొత్తం నేను పట్టుకు వస్తా బస్ బస్ ఈ 6 నెలల డబ్బు ఇస్తే చాలు ఆదా బారి మొత్తం బావాలి అరే రండి అయ్యా రండి ఆడలు మొగాళ్ళందరూ రండి పెద్ద మనుషులంతా రండి అరే ఏమిటి వాయా ఇది సర్కస్ గారడియా సర్కస్ కాదు గారడి కాదు మీ పెద్దోళ్ళంతా న్యాయం చెప్పాలా ఏమిటి పంచాయతీ చెప్పు మరి ఇగో ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనుషుని చూసిండ్రా జింగుమియా ఆయనకో బిడ్డ ఉన్నది ఆ బిడ్డను నేను మంచిగా లవ్ చేసిన ఆమెకి ఇష్టం నాకు ఇష్టం అయితే ఏమిటి జరిగిందో చెప్పు అయ్యా అదో చూడండి ఎంత మంచిగా నవ్వుతున్నానో నువ్వు లోపలికి పో చూసిండ్రా ఎట్లా అర్థం కొడుతున్నారో ఏ జంగుమియా ఈ పిల్లగారి ఉసురు పోసుకుంటున్నావు ఉసురు ఏంటి భే నాది కూతురు నాది ఇష్టం చూస్తామేంటి నీది ఇష్టం ఏమిటి వాయా బోడీ ఇష్టం మియా బీబీ రాజే అయితే మధ్యలో మీది ఏమిటి వాయా కాది ఈ కుర్రాడికి రోడ్డేమిటయ్యా కాలువంకరా అడుగు వాళ్ళ అడుగు పెళ్లి చేయవయ్యా జింగుమయ్య పాపం కుర్రవాడిని ఎందుకు ఏడిపిస్తావు ఏడిస్తే ఏడవామాను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు నేను లవ్ చేసేది తప్పంటాడు మరి ఆయన చేసే పనులు అంటాం మళ్ళా నేనా నేనేం చేశాను చెప్తా ఇగో పెద్ద మనిషి ఒక మాట అడుగుతా ఇంట్లో కోడి కుర్మ బిర్యానీ చేప ఇగురు రొయ్యల పులుసు వండగా ఎండ్రకాయల కూర కోసం హోటల్కి పోతే తప్పంటావా లేదా తప్పున్నారా కదా అవును ఇగో ఈయనకి 3 భార్యలు 3 బిర్యాలు ఉండగా ఏరే జాగారం పోయి చీకట్లో సింధులు ఎత్తనాడు అబద్ధం ఈ బేవాగూప్ గారు చెప్పిన మాటలు మీరంతా నమ్మకండి పేరు చెప్పమంటావా పేరా నీకు తెలిసిన పేరు అబద్ధం పోనీ ఫోటో చూపించమంటావా ఫోటో ఈ ముసలాడికి బాగా బుద్ధి చెప్పాలి పదండ్రా వ్యవహారం తేల్చేద్దాం జంగు నా ఫ్రెండ్ రహీం ని రౌడీలతో కొట్టిస్తావా ఎస్ సార్ నో ఎస్ దెన్ కమాన్ ఎక్కడికి అడగొద్దు షట్ మౌత్ అరే కమాల్ జమాల్ రుమాల్ జమాల్ లేదు కమాల్ లేదు దూకేమంటే జాగ్రత్త హోమ్స్ బ్రేక్ అయిపోతాయి లవ్ చేసినందుకు కొట్టిస్తావు ఈ రాబర్ట్ ఫ్రెండ్ ని కొట్టించడానికి నీకు ఎన్ని గుండెలు
బ్రదర్, నీ మామని ఈ కాజీని కొట్టుకొచ్చాను. ఇప్పుడే ఇక్కడే నీ మ్యారేజ్ నిక్కా చేసేస్తాడు ఈ కాజీ. కమాన్ గెట్ అప్, చకాచక్. నాది ఒక్క మాట రాబర్ట్ సాబ్. ఏ జంగు మియా, నీ హైట్ ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు. అమ్మ తోడు, నెత్తి మీద ఒక్కటిస్తే 3 అడుగులు 3 అంగుళాలు అవుతావు. అది సరే గాని రాబర్ట్ సాబ్. కమాన్ కాజీ సాబ్, నీ పన్ను గాని. ఈ తీరుగా నేను పెళ్లి చేసుకోను. వాట్ బ్రదర్, ఈ కాజీ వేరే మ్యారేజ్ చేస్తుంటే మధ్యలో ఆపేసి కొట్టుకొచ్చాను నీకోసం. ఈ జంగుగా నిన్ను కొట్టించినందుకు వీడికి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. కమాన్ గెట్ అప్, గెలుపు నీదే. ఎవరినైనా ప్రేమతో గెలవాలే గాని కొట్లాటలతో కాదు. నో ఫిలాసఫీ. ఫిలాసఫీ మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం, బోరు కొట్టేసింది. ఒక్కటే మాట, చేసుకుంటావా లేదా? ఆయన తన బిడ్డను తన చేతులతో నా చేతుల్లో పెట్టినప్పుడే చేసుకుంటాను. వీడి పెట్టేది ఎంతసేపు? 1 హిట్, ఒక్కడి తగిలిస్తే చాలు. ఏం జంగుమియా? బలవంతం ఎందుకు అన్నాజీ? నథింగ్ డూయింగ్. లాస్ట్ గా అడుగుతున్నాను బ్రదర్, ఎస్ ఆర్ నో? చెప్తాను కదా, నన్ను క్షమించన్నాజీ. నో క్షమించే బిజినెస్. నువ్వు నీ ఫిలాసఫీ బుక్ చదువుతూ కూర్చో. ఈ జంగుమియా డాక్టర్ని వేరే గాడిదకిచ్చి మ్యారేజ్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి రాబర్ట్ అన్నాజీ, బుద్ధి తక్కువైపోయింది, నీ మాట వెనుక చెడిపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అని ఏడ్చినా సరే నేను వినిపించుకోను. నో యూస్. అసలు నేను నీతో మాట్లాడను. గో టు హెల్. కాజీ సాబ్ కమాన్. జంగుమియా, వస్తావా? దింపేస్తాను. నేను తర్వాత వస్తాను, ముందు మీరు వెళ్ళండి సార్. ఎలాగోలా ఏడు. ఏమిటి పిచ్చి వేషం? తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ వెరీ బిజినెస్. నువ్వెవరు నన్ను అడగటానికి? ఆఫ్టర్ ఆల్ నువ్వు నా బాడీ గార్డ్వి. కరెక్ట్. నీ బాడీని పర్మనెంట్ గా గార్డు చేద్దామనే నా కోరిక. మరెవ్వరూ అంటుకోకుండా నిన్ను పువ్వులా చూసుకుంటా. ఇనప ముక్కలైతే విరిచేసేవాణ్ణి, కానీ ఈ చేతులు నా మెళ్ళో పూలదండ వేయవలసిన చేతులే. హలో, కనింగ్ స్పీకింగ్. మిస్టర్ కనింగ్, నీ డాటర్ రోజీ నా దగ్గరుంది. వాట్? నా కూతురు ఎక్కడుంది? ఎవరు నువ్వు? జేమ్స్, నీ కూతుర్ని ఎంత ఖరీదిచ్చి కొనగలవు? ఓ, ఎంతైనా సరే. నువ్వు అడిగినంత డబ్బు. నేను అడిగే ఖరీదు డబ్బు కాదు, నీ కూతురుతో పెళ్లి. అగ్రీ? ఎస్, ఐ అగ్రీ. అయితే గాంధీనగర్ 323కి అర్జెంటుగా వచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజే ఎక్కడ? తన బాయ్ ఫ్రెండ్ కలుసుకోవడానికి వెళ్ళింది సార్. బాయ్ ఫ్రెండ్? అవును సార్, అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటారు. మరి రోజు వెంట నువ్వెందుకు వెళ్ళలేదు? మధ్య నేనెందుకని సందేహించాను. నువ్వు చేస్తున్నది బాడీ గార్డ్ ఉద్యోగమా, లేకపోతే? సారీ సార్. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకు. ఇది రోజుకి ఇవ్వు. జేమ్స్, ఎస్ సార్. 32891 ఫోన్ చేయి. దుర్మార్గుడు, ఎంత పని చేశారు. ఐఎమ్ సారీ రోసి. అమ్మా రోజీ, రోజీ. ఓ గాడ్, జేమ్స్ అంటే వీడే కాబోలు. ఈ బండు కోతి మొహానికి నా కూతురు కావాలట. జగదీష్ పారిపోతున్నట్టున్నాడు. కమాన్, వాడిని చేసి పట్టుకుందాం. కమాన్, కమాన్.
కార్లో కంటే నడిచి వెళ్తే తొందరగా వెళ్తాం. అరే జర గరం గాని ఎట్లా పోతుందో మళ్ళా. వెనక జంట్లు మనకి చాలా అర్జెంట్ గా ఉన్నట్టుంది. ఎవరికైనా ఇంత అర్జెంట్ లైఫ్ లో 2 సార్లే వస్తుంది. అయితే ఒలింపిక్ రేస్ లేకపోతే పోలీస్ కేస్. సరే పోనీ అంత పోలీసు. రోజీ రోజీ అరే కూర్చో అన్నది. ఇవాళ రేపు నీ కంటికి యువతి కనపడ్డా రోజులాగే ఉంటది. తగిన చూడు చూసి కారప్ప, నువ్వు దిగిపో. వాళ్ళ కనపడకుండా దాక్కో. మరి మీరు అంకుల్? నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. రెడీ? కారం రివర్స్ పని. రహీం, నువ్వు ఎరగారు పెద్ద మనిషిని సేవ్ చేయి. రోజు సంగతి ఏం చూస్తాను. కానీ స్లో చేయి. రోజీ దెబ్బ తగిలిందే. ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? హాల్లో ఉన్న 6వ నెంబర్ బెడ్ ఏమైంది? దట్ బెడ్ రహీం లక్నవీ ఇస్ దేర్. రహీం లక్నవీ నేనే, ఎప్పుడో ఖాళీ చేసినానే. సారీ, జస్ట్ కమ్ ఆన్ డ్యూటీ. అరే జల్దీ ఏదైనా బెడ్ చూడు, ఈయన చాలా డేంజర్ లో ఉన్నాడు. హిస్ నేమ్ జగదీష్. జగదీష్ అని రాయండి. మిస్టర్ జేమ్స్, నువ్వు అన్న ప్రకారం నా డాక్టర్ని నాకు అప్పగించలేదు. దెన్ అసలు రోజు నీ స్వాధీనం లేదు. సో వాట్? మన అగ్రిమెంట్ క్యాన్సల్. అంతేనా నీ డెసిషన్? ఎస్, అంతే. అయితే అర్జెంట్ గా ఒక టికెట్ కొనుక్కో. ఎక్కడికి? జైలుకి. మిస్టర్ జిత్తులు నీకే కాదు, నాకు తెలుసు. నీ డాటర్ రోజీని నాకిచ్చి పెళ్లి చేసి మన ముగ్గురం ఫారిన్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేయకపోతే నిన్ను జైలుకు పంపించడానికి ముందే ఏర్పాటు చేశాను. వాట్? నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? జేమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించగా. కార్యక్రమం ఒకటే. రోజీ కోసం నే కాపు వేస్తాను. ఆ జగదీష్ సంగతి మీరు చూడండి. దట్స్ గుడ్. జగదీష్ ని ఏ హాస్పిటల్లో చేర్చారు?
బహుశా గాంధీ హాస్పిటల్ చేర్చి ఉండొచ్చు. గాంధీ హాస్పిటల్? గంగారాం కమాన్. ఆపరేషన్ త్వరగా నయ్యం కావాలని ఇప్పుడే దేవుడికి పూజ చేసి పువ్వులు తీసుకొచ్చాను. ఇప్పుడు అలాగా బాబుకి ఇవ్వాలి. జగదీష్ కళ్ళు తెరు. కమాన్ టెల్ మీ. నా కూతురు ఎక్కడుందో చెప్పు. చెప్పు. తెప్పించడానికి డాక్టర్ ఉందిగా, మీరునండి. అతనికి స్పృహ రావాలి. స్పృహ రావాలంటే ఇంకో నర్సు కావాలి. ఏం కావాలి చెప్పు, నేను చేస్తాను. అది మీ చేత కాని పని. ఏవతినో ఒకటి నేను తెస్తాను. ఐ విల్ బ్రింగ్. ఎవరు కావాలమ్మా? ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న బాబుని చూడాలని వచ్చాను. అలాగా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నర్సును పంపిస్తాను. గంగారాం, మనకిక్కడ పని లేదు. నా కూతురు నాకు దొరికినట్లే. నువ్వు ఆ గుడ్డిదాన్ని తీసుకుని పద. ఈ డాక్టర్ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం ఎవరితో చెప్పద్దు. రామ్మా. ఎక్కడికి బాబు? ఆపరేషన్ చేసే బాబుని ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ మార్చాను. అక్కడ తీసుకెళ్తాను. అయ్యో అలాగా, అయితే నన్ను త్వరగా తీసుకెళ్ళండి బాబు. అలాగే. డామేజ్. వాడు నా కూతుర్ని అప్పచెప్పకపోతే ఈ గుడ్డిదాన్ని కాల్చేస్తాను. గంగారాం, ట్రైన్ వస్తున్నట్టుంది. ఈ గుడ్డిది ఏమైనట్టు? ఏమైంది? ఎటుపోయింది? అదిగో సార్. గంగారాం, ఆ గుడ్డిది చేస్తే మనకు ఆధారమే ఉండదు. కమాన్ పద. కమాన్ సార్. ఆగు. నిన్నే ఆగు. ఆగమంటే ఆగు. ఆగు. ఎడిపోయింది. గంగారాం, ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించడం లేదే. ఇక్కడ లేపా. అలాగే అటెందాం. బాబా, బాబా, నాకు రూప వచ్చేసింది బాబా. నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. నీ రూప నాకు కనిపిస్తుంది బాబా. బాబా, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు? బాబు, నువ్వు నువ్వు రహీం కదూ? అవును మాజీ, నేను రహీం. బాబు, నీ భక్తి ఫలించింది. ఈవేళ బాబా దయ వల్ల నా కళ్ళు నాకొచ్చాయి. రహీం, నిన్ను స్పష్టంగా చూడగలుగుతున్నాను బాబు. ఈ దెబ్బలేంటి? ఈ నెత్తులేంటి? ఎవరో రౌడీలు నా వెంట పడ్డారు. బాబా దయ వల్ల ఎలాగో తప్పించుకొచ్చాను. ఇక నేను ఉన్నాను కదా, నీకేం భయం లేదు. పోదాం పద. ఈ ఫోటో ఎవరిది? అది నా చిన్నప్పుడు ఫోటో మాజీ. కానీ నా చిన్న కొడుకు రాజా ఫోటోలా ఉంది. అంటే నా రాజా, నా బాబు. హాయ్ పర్వర్తిక, నీది చేతలు మాకు అర్థం కావు. కళ్ళు పోయినప్పుడు కొడుకును కూడా దూరం చేశావు. ఇప్పుడు కళ్ళు ఇచ్చి కొడుకుని ఇచ్చావు. అయితే అమ్మా, రాజా, అమ్మా, రాజా, అమ్మా, రాజా, అమ్మా, నాయనా, అమ్మా,
అన్నంత పని చేసావు. మరి ఆయన మాట తప్పితే మాత్రం మనము మాట తప్పుతామా? పద పద. తెగించి నన్ను నా బిడ్డను కాపాడావు. అది నా డ్యూటీ కదా. మీ మనసుల్ని అర్థం చేసుకోలేక మీ ప్రేమను కాదన్నాను, పైగా నిన్ను కొట్టించాను. నన్ను క్షమిస్తావా? పెద్ద ఆయన మీరు గట్లా అనకూడదు. ఎప్పుడు చేయని మంచి పని ఒకటి చేస్తాను. సజీబెట్టి అల్లా మిమ్మల్ని చల్లగా కాపాడతాడు. అబ్బాజాన్ అంగీకరించడం నిజంగా నా అదృష్ట రహీం. నసీబ్ నీది సింగిల్, నాది డబుల్. అంటే మొదటి నసీబ్ మంది పెళ్లి మంజూర్, రెండోది 22 నాడు దూరమైంది మాది అమ్మ. ఇప్పుడు దొరికింది. మీ అమ్మ ఎవరు? నేను పూలమ్మే మాజీ అని చెప్తా చూసినావు, ఆమెనే మా అమ్మ. ఆమె మీ అమ్మ అయితే మీ తండ్రి కూడా బ్రతికి ఉన్నాడు రహీం. ఏమన్నావు? మా నాయన బతుకున్నాడా? నీకెట్ట తెలుసు? ఎక్కడ చూసినావు? మీ అమ్మని ఎత్తుకుపోయిన దుర్మార్గుల మాటల్ని బట్టి ఆమె భర్త ఆ పేషెంట్ అని అర్థమైంది. అమ్మా అమ్మా, ఏమిటి రాజా? నీకు ఎన్నేళ్ళు దూరమైన సంతోషం సౌభాగ్యం ఇదిగోనమ్మా. ఏమిటి